విషయాన్ని న్యూస్ రూమ్ నుండి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ మరియు నాంపల్లి కోర్టు నుండి మన 9+ న్యూస్ రిపోర్టర్ కీర్తి లైవ్లో ఉన్నారు. కీర్తి, మీరు చెప్పండి, ప్రస్తుతం అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కాంగ్రెస్ యూత్ నాయకులు మరియు విద్యార్థి నాయకులు మాట్లాడారు. ఒకవేళ వీళ్ళు ఆ బాధితురాలిని వెంబడించకపోతే వీళ్ళకి కోర్టు దగ్గర ఏం పని ఒక కేసు విషయంలో? మనకి వాళ్ళు ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం మీనాక్షి నటరాజన్ మేడం యొక్క అంటే వాళ్ళ మేడం యొక్క కేసు ఇక్కడికి హీరింగ్కి వచ్చింది, ఏమి కోర్టులోని ఏమి తీర్పు వస్తుంది, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి చేరుకున్నామని వాళ్ళైతే వాళ్ళ తరఫున అయితే చెబుతూ ఉన్నారు. కానీ మనం ఇక్కడికి ఈ కోర్టు ఆవరణానికి చేరుకునే క్షణంలో కూడా ఇక్కడ భారీగా మహిళా నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకులు కానీ అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు కానీ చాలామంది విద్యార్థి కార్యకర్తలు కూడా ఇక్కడ మనకి భారీగా మోహరించడం, అదేవిధంగా వాళ్ళని కట్టడి చేయడానికి ఇక్కడ మనకి పోలీసు అధికారులు కానీ పోలీసులు కానీ భారీగా కూడా ఇక్కడ మనకి భద్రతను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే కీర్తి, ఇప్పుడు ఏమన్నా మన బాధితురాలు ఏమన్నా మీతో మాట్లాడారా ఇక్కడ కోర్టు దగ్గర? బాధితురాలతో ఏమన్నా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? కూడా మనకి ఏదైతే బాధితురాలు మనం బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆమె అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కేసు హీరింగ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత అయితే మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక ప్రైవేట్ కేసు అవడం వలన ఆమె తరఫున న్యాయవాదులు కూడా లేకపోవడంతో ఆమె తన కేసును తననే వాదించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఆమె పొద్దున మన 9+ న్యూస్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె తెలియజేశారు. అదేవిధంగా ఆమెకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఆమెను కొంతమంది వ్యక్తులు వెంబడిస్తున్నారని, కాబట్టి నేను ప్రస్తుతం మీడియా ముఖంగా మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతున్నానని కూడా బాధితురాలు తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. న్యూస్ రూమ్ నుండి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి టోటల్ సినారియో ఏంటి, అసలు ఏం జరగబోతుంది? రైట్ సయ్యద్, ఈ కేసు సంబంధించింది ఇప్పుడైతే ఆల్రెడీ మధ్యప్రదేశ్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు 3 ఎంపీ సీట్లు ఆల్రెడీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఇచ్చినట్టుగా ఏకగ్రీవం అయ్యారు. అక్కడ ఎలక్షన్ కూడా లేదు, ఎందుకంటే నటరాజన్ ఒకవేళ పోటీలో ఉంటే ఎలక్షన్ జరిగేది. సో ఎలక్షన్ లేదు, ఆమె నామినేషన్ రిజెక్ట్ చేశారు. కాబట్టి ఆ ముగ్గురిని ఎంపీలుగా డిక్లేర్ చేశారు. అక్కడ జరిగిన అప్డేట్ అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆందోళనలు అంటే న్యాయ పోరాటం చేసే ప్రయత్నం చేస్తుంది, ఒకవైపు ఈసీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఈసీ వాళ్ళకేం పెద్దగా టైం ఇవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒకవైపు కోర్టులో పోరాటం చేస్తున్నారు, మరొక వైపు మన రాష్ట్రపతిని కలుస్తూ ఉన్నారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని పిలుపునిచ్చారు. అంటే ఒకవైపు న్యాయపరంగా మరొకవైపు రాజకీయ పరంగా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది, ముందుకెళ్తా ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఛాన్సెస్ తక్కువ, పొలిటికల్ అనలిస్టులు కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తా ఉన్నారు, తక్కువ శాతం ఉంది మిన్నాడి నటరాజన్కు పాజిటివ్గా తీర్పు రావడం, అంటే అది దానికి స్టే ఇవ్వడం అనేది. ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్ గడువు అయిపోయింది, అంతా అయిపోయింది. ఆల్రెడీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ముగ్గురికి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అసలు ఇంకా అయిపోలేదు, ఇంకా పూర్తిగా టైం కూడా ఉంది, ఎలక్షన్ టైం ఉంది, కానీ ఆల్రెడీ ఏకగ్రీవం ఇచ్చేశారు. సో దీంట్లో ఒకవేళ కోర్టు కనుక భావిస్తే, టెక్నికల్గా భావిస్తే ఇంకా టైం అయిపోకముందే మీరు ఎలా ఇచ్చారు, లేదా దీన్ని మళ్ళీ తిరిగి పునఃపరిశీలించాలి, క్రిమినల్ కేసు కాదు కదా. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒకవేళ శిక్ష అనుభవిస్తే మాత్రమే దాన్ని అఫిడవిట్లో నమోదు చేయాలి, ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, లేకపోతే అవసరం లేదు. ఎన్నో ప్రైవేట్ కేసులు అవుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆమె నాయకులు కాబట్టి రకరకాల ప్రతిపక్ష పార్టీగా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ ముఖ్య అతిథి కానీ చాలా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు నేతలు. అలాంటప్పుడు ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉంటాయి, ప్రైవేటు వాళ్ళు కొంతమంది పడక ఇలా పార్టీ పరంగా ఇప్పుడు ఈ బాధితురాలు వేసినట్టు చాలా కేసులు ఉంటాయి. సో అలాంటి వాటికి ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎన్నెన్ని గుర్తుంటాయి, ఇది రూల్స్కు విరుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీ లీగల్ సంబంధించిన అభిషేక్ సింగ్ కూడా ఆల్రెడీ ఇవాళ మాట్లాడారు. సో ఇప్పుడు తనే సుప్రీంకోర్టులో తనతో పాటు బృందం అంతా కూడా వాదించడానికి సుప్రీంకోర్టులో ఉన్నారు, వాదపోవాదాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో ఈ సుప్రీంకోర్టు ఇక్కడ కీలక పాత్ర. రాజ్ కుమార్, ఇప్పుడైతే అభిషేక్ సింగ్ అనే ఎవరైతే చెప్పారో ఆ తర్వాత అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అసలు దీన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన వైపు న్యాయం ఉంది అన్న వాళ్ళు కోర్టు దగ్గర, నాంపల్లి కోర్టు దగ్గర
అటు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ ఏదో మహిళా నాయకులు కానీ వీళ్ళందరూ అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజే ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? రైట్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కారం కూడా కావడంతో అది తెలంగాణ కాంగ్రెస్ మీద పడింది. సో ఇప్పుడు ఆమె ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది హార్డ్ కోర్ కార్యకర్తలు ఉంటారు కాంగ్రెస్ సంబంధించి. మనం గతంలో చూసాం, సుప్రీంకోర్టు జడ్జి మీదనే కొన్ని ఇంకులు పోయడము, చెప్పు విసిరేయడము, కొంతమంది ముఖ్యమంత్రులు, కొంతమంది జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు అక్కడక్కడ మీటింగ్స్ పెడుతున్నప్పుడు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఒక అభిప్రాయాన్ని, ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో దానికి వ్యతిరేకంగా ఎదుటి వ్యక్తులు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఒక సమూహం దగ్గర ఆ వ్యక్తుల మీద దాడులు చేయడము, చెప్పులు విసరడము. నిన్న మనం చూసాం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మాజీ మంత్రి మీద గుడ్లు, ఆయన ఆఫీస్కి వెళ్ళి గుడ్లతో కొట్టారు. అంటే కొంతమంది పార్టీని అభిమానించే వాళ్ళు ఆ పార్టీకి ఏదైనా అన్యాయం జరిగితే కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితి. సో వాళ్ళు చేసేది తప్ప కరెక్టా కాదు, ఆ నాయకుల దృష్టిలో పడాలని కొంతమంది. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళ దృష్టిలో పడితే ఇలాంటి నిరసనలు చేస్తే, ఇలాంటి అటాక్ చేస్తే ఏదో కేసులు అవుతాయి, మీడియాలో వస్తాం, మాకు ఫేమ్ వస్తుంది, రేపు ఏదైనా అవకాశం ఉంటుంది, పార్టీ కోసం పోరాడడం, ఇదొక వర్గం. అయితే కొంతమంది నిజంగానే పార్టీని గౌరవించే వాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా జరిగినా, ఏ వ్యక్తులైనా ఇలా చేస్తే వాళ్ళ మీద దాడులు తిరగడం అనేది మనం దేశవ్యాప్తంగా చాలా సంఘటనలు చూసాం. మనం సడన్గా జరుగుతూ ఉంటాయి. ఇవాళ కూడా ఇంతకుముందు మన కీర్తి మాట్లాడిచ్చింది అక్కడ, మేము కేవలం ఆ కోర్టు ఆ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి వచ్చినామన్నారు. కానీ ఒకవేళ అదే కాకపోవచ్చు, ఒకవేళ ఈ బాధితురాలకు అనుకూలంగా మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా ఒకవేళ లోపల తీర్పు వచ్చిందనుకోండి, సడన్గా ఆమె మీద అటాక్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ఉద్దేశంతో కూడా రావచ్చు, రెండూ ఉండొచ్చు. వాళ్ళు చెప్పింది కావచ్చు, లేదంటే ఒకసారి దాడులు కూడా జరిగిన సంఘటనలు కూడా మనం చాలా చూసాం. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పటి వరకు ఉన్న బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.